ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మువ్వా బెడ్ సర్దాలి. అంతా ఓకే కదా? ఓకే, అది ఓకే ఓకే. ఒరే అన్నయ్య, ఏంటిది? ఏంటి ఈ మాత్రం దానికే షాక్ అవుతున్నావా? ఐఎమ్ టూ అడ్వాన్స్డ్. ఒక్క నిమిషం. భూమి కోసం ఏం బుక్ చేశాను? ఏంటి, రోబోనా? అసలే భూమి పేషెంట్ కదా. ఈ రూమ్లో ఎవ్వరూ లేకపోయినా ఇది జాగ్రత్తగా భూమిని కనిపెడుతూ ఉంటుంది. అది రావడానికి టైం పడుతుందనుకుంటా. మరప్పటి వరకు భూమిని ఎవరు చూసుకుంటారనయ్యా? ఇంకెవరు చూసుకుంటారే, నేనున్నానుగా. నువ్వా? 24 hours ఇదే రూమ్ లో భూమిని చూస్తూ కూర్చుంటావు. అంటే ఇంచుమించు అలాంటిదే అనుకో. ఇంకోటి కూడా ప్లాన్ చేశాను. ఏంటో? ఇప్పుడు భూమి కోసం కొంచెం స్పెషల్ గా మ్యాజిక్ లైట్ సెటప్ చేస్తాను. అది తను పడుకున్నప్పుడు తన నిద్రని డిస్టర్బ్ చేయకుండా, తను మెలకుగా ఉన్నప్పుడు తన మూడ్ ని పాడు చేయకుండా చూసుకుంటుంది. ఎలా ఉంది ఐడియా? మరి తను ఏదైనా అవస్థతో బాధపడుతుంటే అది నీకెలా తెలుస్తుంది? అది కూడా ప్లాన్ చేశా. తను ఏదైనా ఇబ్బంది పడితే ఈ మ్యాజిక్ లైట్ ద్వారా నా రూమ్లో సెట్ చేసిన అలారం మోగుతుంది. అప్పుడు నేను పరిగెత్తుకుంటూ వచ్చేస్తాను. ఇది ప్లానింగ్ అంటే. ప్రతి నైటు నువ్వు నీ రూమ్లోనే ఉంటావన్న గ్యారెంటీ లేదు. ఏదో అవసరం పడో అర్జెంట్ అయ్యో ఉండకపోవచ్చు. అప్పుడేంటి? నువ్వు ఉంటావు కదా. నేను కూడా లేను. అప్పుడు ఇంకెవరైనా ఒకవేళ. అసలు ఇదంతా ఎందుకన్నయ్యా? భూమి బెడ్ నుంచి దిగగానే పెద్ద సైరన్ మోగేలాగా హాల్లో అరేంజ్ చేయకూడదు? అందరూ లేచి రావచ్చు. ఇంత కష్టపడి ఆలోచిస్తే నీ కామెడీగా ఉందంటే. లేకపోతే ఏంటన్నయ్యా? తనని 24 గంటలు అబ్జర్వ్ చేస్తున్నారని తెలిస్తే ఏ ఆడపిల్లైనా ఎంత అంబారిసంగా ఫీల్ అవుతుందో తెలుసా? ఓ నిజమా? ఒక ఆడపిల్లగా చెప్తున్నాను, నిజం. అయితే ఇప్పుడు ఏం చేయాలి? ఏదో ఒకటి చేసి ఇంప్రెస్ చేయాలనుకుంటారు మీ మగాళ్ళు. తనెలా కంఫర్ట్ గా ఉంటుందో అడిగి తెలుసుకోవాలనుకుంటారు మా ఆడవాళ్ళు. అది మీకు మాకున్న తేడా. ఇచ్చిన లెక్చర్లు చాలు గాని ఇప్పుడు ఏం చేయాలో చెప్పు. భూమికి ఫోన్ చేసి నీ కోసం రూమ్ రెడీ చేస్తున్నాను, ఎలా రెడీ చెయ్యాలి అని అడుగు. అర్రే, అసలు ఇంత చిన్న విషయం నాకెందుకు తట్టలేదే? నువ్వు పెద్ద మేధావి కదా. ఏయ్, కానీ భూమి దగ్గర ఫోన్ లేదు కదా. అపూర్వ అత్త అక్కడే ఉంది. తనకి ఫోన్ చేసి భూమితో మాట్లాడొచ్చు. అది కూడా కరెక్టే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.